ఏరియా ఎలా అంటే ఇక్కడ అమ్మాయిలతో సహా దేవుడితే తక్కువ చూడడానికి వస్తారు, అమ్మాయిలకి చూడడానికి ఎక్కువ వస్తారు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, సో ఈ వీడియో తీసిన పర్పస్ ఏంటంటే ఇది వ్లాగ్ అయితే కాదు, నార్మల్ క్యాజువల్గా తీసిన వీడియో. అంటే నవరాత్రులు కదా, సో మంచిగా ఉంటుంది, మీకు చూపించిస్తే బాగుంటుంది అనేది నా ఇన్నర్ ఫీలింగ్. అండ్ మా అమ్మ ఏంటంటే నవరాత్రుల టైంకి మొత్తం 9 days ఉపవాసం ఉంటుంది. అంటే ఏమి తినదు, వాటర్ తాగుద్ది, లైట్గా ఫ్రూట్స్ తింటుంది అండ్ పూజ చేసుకుంటుంది. నేనేమనుకున్నా అంటే ఖాళీగా ఎలాగో ఉంది కదమ్మా, ఈసారి కొంచెం దేవుడికి దర్శనం చేయించేద్దామా అని అలా ప్లాన్ వేసి అమ్మకి బయటికి తీసుకొచ్చా. సో చాలా బాగుంటుంది. ఎక్కడికమ్మా అందరు గర్ల్ ఫ్రెండ్లో తిరుగుతుంది, నీకు చెప్తానమ్మా. అండ్ భిలాయిలో అయితే చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. అది గణేష్ పూజ అయినా, దుర్గా పూజ అయినా, దసరా అయినా చాలా గ్రాండ్లీగా ఎంజాయ్ చేస్తారు. మీరు చూస్తున్నారు కదా, పండాల్ అంటే దేవుడు ఎక్కడ కూర్చోబెడతారు కదా, దానికి పండాలు అంటారు. అంటే అందరూ వేరే వేరే డిజైన్గా పండాలు కడతారు. అండ్ కట్టిన వాళ్ళు అందరూ కలకత్తా నుంచి, హైదరాబాద్ నుంచి వస్తారు కట్టిన వాళ్ళు. సో చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ ఎంతవరకు ఫ్యామిలీ వాళ్ళు వస్తారు చూడడానికి, అంతగే కపుల్స్ కూడా వస్తారు. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే ఏంటి నేను పార్క్లో ఉన్నానా, ఏంటి ఎంతమంది కపుల్సా ఉన్నారు భిలాయిలో అని ఒక ఇన్నర్ ఫీలింగ్ అయితే వస్తుంది. బాధ కూడా ఉంటుంది. బట్ మనకి గర్ల్ ఫ్రెండ్ లేదు కదా, అంటే మనకి గర్ల్ ఫ్రెండ్ లేదని అందరికీ గర్ల్ ఫ్రెండ్ ఉండకూడదు అని నేను ఎవరికి శాపం అయితే ఇవ్వడం లేదు. జస్ట్ అండ్ అనుకుంటారు, ఏట్రా బాబు ఏటి భాష, ఏంటి తెలుగు మాట్లాడుతుండా హిందీ మాట్లాడుతుండా అర్థం కావట్లేదంటే ఏంటంటే మన శ్రీకాకుళం ఏంటి మనం ఇలాగే మాట్లాడతాం, అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. అమ్మ ఎన్ని సంవత్సరాల తర్వాత తిరుగుతాను చెప్పే? 5 సంవత్సరాల తర్వాత తిరుగుతానువా. సో మీరు చూడండి, ఎంజాయ్ చేయండి. లాస్ట్ ఒక వీడియో పెడతాను, ఇది చూస్తుంటే సెట్ 5 వీడియో చాలా బాగుంటుంది. గర్భా చూడండి, ఎంజాయ్ చేయండి. ఈ ఏరియా ఎలా అంటే ఇక్కడ అమ్మాయిలతో సహా దేవుడితే తక్కువ చూడడానికి వస్తారు, అమ్మాయిలకి చూడడానికి ఎక్కువ వస్తారు. చూస్తున్నారా, ఒక బెల్లం ముక్క కనిపిస్తే చీమలు ఎలాగో మొత్తం గ్రూప్ కట్టుకొని వచ్చేస్తాయి, అలాగుంది ఇక్కడ పరిస్థితి. అమ్మాయిలు చూడడానికి అబ్బాయిలు అందరూ ఎలా వచ్చేస్తున్నారు. సగం నా ఫ్రెండ్లే ఉంటారు లోపల, నాతో చదువుకున్న వాళ్ళు. आप वहाँ जाकर रिफ्रेश हो सकते हैं। काफी अच्छी जरूर है।